హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో మనం ఈరోజు వీడియోలో తెలంగాణ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ మరియు పేపర్ మోడల్ డిస్కస్ చేద్దాము. సో 2025కు ఉన్నటువంటి సిలబస్ ఏముంది, పేపర్ మోడల్ ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూద్దాం. సో మనకి ఈసారి చూసినట్లయితే మనకు 2 టైప్స్లో ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. ఓకే, సో 80 మార్క్స్ ఏమో థియరీ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పోయి రాస్తారు 3 అవర్స్. 20 మార్క్స్ వచ్చేసరికి మనకు ప్రాక్టికల్ మనకు కాలేజ్లోనే ఉంటుంది. దాని గురించి ఫస్ట్ మనం థియరీ ఎగ్జామ్ గురించి చూద్దాం. సో థియరీ ఎగ్జామ్లో ఈ 80 మార్క్స్కి వచ్చేసరికి మనకు 25 టాపిక్స్ ఉన్నాయి. ఎన్ని టాపిక్స్ టోటల్గా? 25 టాపిక్స్. ఓకే, ఈ 25 టాపిక్స్లో ఫస్ట్ 12 అనేవి లెసన్స్. ఓకే, అందులో 4 ఏమో పోయట్రీ. ఓకే, 4 లెసన్స్ ఏమో ప్రోజ్, 4 లెసన్స్ ఏమో షార్ట్ స్టోరీస్. ఓకే, సో ఇవి మనకు 12 లెసన్స్. దాని తర్వాత మనకున్నది కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్. ఓకే, కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్. మనకు ఫస్ట్ ఇయర్లో చూసినట్టయితే కంప్లీట్గా గ్రామర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎక్కువగా డిస్క్రిప్ట్ అంటే ఎక్కువ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడి నుంచి ఉంటుందంటే 13th టాపిక్ నుంచి. ఓకే, 13th టాపిక్ నుంచి మనకి ఆల్మోస్ట్ 25th టాపిక్ వరకు. ఈ 25th టాపిక్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఇట్లా మనకి టోటల్గా 25 టాపిక్స్ ఉంటాయి, అందులో 12 లెసన్స్. మనకి ఇప్పుడు ఈ పేపర్ మోడల్ ఏ విధంగా వస్తుందంటే, ఓకే, సో ఈ 12 లెసన్స్ నుంచి, ఓకే, ఫస్ట్ దాని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, 2 రాయాల్సి ఉంటుంది, 8 మార్క్స్. సేమ్ అంతే, ప్రోజ్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, 2 రాయాల్సి ఉంటుంది, 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు 2 రాయాల్సి ఉంటుంది, 8 మార్క్స్. టోటల్గా 24 మార్క్స్. లాస్ట్ ఇయర్లో ఎట్లుంటుందంటే యానటేషన్స్ ఉంటుండే. సో యానటేషన్స్ ఉంటుండే, ఈసారి యానటేషన్స్ తీసేశారనమాట. ఓన్లీ 24 మార్క్స్ ఫస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనకు 56 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి వస్తాయి. మరి కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్లో మొత్తం వీటి నుంచి వచ్చే బిట్స్ ఏంటివేంటో మనం చూద్దాం. చూడండి, ఆ 56 మార్క్స్ ఇవంతా ఈ 12 లెసన్స్, ఈ 24 మార్క్స్ ఏమో సెక్షన్ ఏ కిందికి వస్తాయి. తర్వాత సెక్షన్ బిలో మనకి 4 బిట్స్ ఉంటాయి అన్నమాట. రీడింగ్ కాంప్రిహెన్షన్ 2 ఉంటాయి. ఒకటి సీన్ ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్. ఓకే, 2 4 జా 8 మార్క్స్ అనమాట. తర్వాత మనకు వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఓకే, అడ్వర్టైజ్మెంట్ అర్థం చేసుకోవడం ఉంటుంది, దానికి 4 మార్క్స్. నెక్స్ట్ నాన్ వర్బల్ డేటా దానికి కూడా 4 మార్క్స్. అంటే ఏంటిది మొత్తం ఇక్కడ సెక్షన్ బి వచ్చేసరికి 16 మార్క్స్, సెక్షన్ సి వచ్చేసరికి 40 మార్క్స్. అంటే రిమైనింగ్ అన్నీ కూడా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్లో ఏంటంటే 56 మార్క్స్కి అంటే గ్రామర్ నుంచి 56 అవుట్ ఆఫ్ 56 తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని చోట్ల మీరు బీ కేర్ఫుల్గా లేకపోతే కాస్త మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. అవి ఏంటివేంటి అంటే నోట్ మేకింగ్, లెటర్ రైటింగ్. సో ఇట్లా 2-3 బిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ 2-3 బిట్స్లో మాత్రమే మీకు స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా ఫుల్ స్కోర్ తెచ్చుకోవచ్చు. సో ఇది మనకి 56కి మార్క్స్కి సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్గా 56 + 24 టోటల్గా 80 మార్క్స్. నెక్స్ట్ మనం ప్రాక్టికల్కి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ బుక్కి 4 మార్క్స్. ఓకే, లిజనింగ్ స్కిల్స్ లాస్ట్ టైం లెక్కనే 4 మార్క్స్. తర్వాత ఓరల్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. 4 మార్క్స్, 4 మార్క్స్,
4 మార్క్స్. అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ ఒకటి, సో డిస్క్రిప్టివ్ అనేది అంటే డిస్క్రైబ్ చేయడం అనేది ఒకటి. టోటల్గా ఇవి చూస్తే ఒక రికార్డ్ బుక్ రాసినందుకు మీకు ఇందులో నుంచి 5, ఇందులో నుంచి 5, ఇందులో నుంచి 5, ఇందులో నుంచి 5. ఫస్ట్ ఇయర్లో అయితే ఏ విధంగా రాస్తారో అదే విధంగా రాస్తే యూ విల్ గెట్ రికార్డ్ బుక్కి 4 మార్క్స్. రిమైనింగ్ అన్ని మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీకు స్కోర్ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అండి, మీరు ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా చేశారో ఇక్కడ 20 తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. మిస్ అయితే 19 మార్క్స్, మిస్ అయితే 18 మార్క్స్. అంటే ఈ విధంగా స్కోర్ చేయొచ్చు. బిలో యావరేజ్ స్టూడెంట్ 18 తెచ్చుకోవచ్చు, యావరేజ్ స్టూడెంట్ 19 తెచ్చుకోవచ్చు, టాపర్ 20 తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ 56లో కూడా ఇక్కడ మీరు ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ నుంచి చూస్తే 24, 23, 22 ఈ మూడిట్లలో ఏదో ఒక సెక్యూర్డ్ స్కోర్ తెచ్చుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ ఈ 56లో కూడా ఓకే, ఎంత అటు ఇటుగా రాసినా కూడా 53, 54 తెచ్చుకోవచ్చు. అంటే ఏంటిది, ఫస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే సెకండ్ ఇయర్లో 1 or 2 మార్క్స్ వేరియేషన్స్ వస్తాయి. అయినా కూడా మీకు ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ 99 ఆర్ 98, 97 ఇక్కడ 99లు 100లు సెకండ్ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయడం అంత మంచిది కాదు. చెప్పలేం, వేస్తుండొచ్చు ఎందుకంటే సిలబస్ డైరెక్ట్గా ఉంది కాబట్టి. సో గుడ్ స్కోర్ ఫస్ట్ ఇయర్ లాగానే 99 పెట్టుకోండి. ఒకవేళ మిస్ అయితే 98 ఆర్ 97. 98 అయితే మనకు టార్గెట్ స్కోర్ పెట్టుకుంటే 99 వస్తే హ్యాపీ, 97 వచ్చినా డిసప్పాయింట్ ఏం కాకుండా ఉండొచ్చు. బట్ 98 రావడానికి అయితే స్కోప్ ఉందన్నమాట. సో మీరు ఈ విధంగా క్యాల్కులేటెడ్గా మంచిగా డిజైన్ చేసుకొని సిలబస్ మొత్తం షెడ్యూల్ వేసుకొని చదివితే వస్తుంది. సార్ క్వశ్చన్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి, లెసన్స్ ఏ లెసన్స్ చదవాలి, ఎన్ని లెసన్స్ చదవాలి, మరి ఇప్పుడు మీకు వచ్చేవేమో ఎగ్జామ్లో 9 క్వశ్చన్సే వస్తాయి. కానీ మీకు అక్కడ చూస్తే ఒకవేళ 48 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందులో ఈ 12 లెసన్స్లో 48 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 48 చదవాలా, ఏం వదిలేయాలి, ఏ విధంగా చదవాలి అనేది నేను రాబోయే వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వీడియోని ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న స్కోర్ ఈజీగా వస్తుంది. ఓకేనండి.